సాక్షి ఫ్యామిలీకి స్వాగతం. 2 ఏళ్ల వయసులోనే పోలియో డ్రాప్స్ వికటించి కదలనీయకుండా కట్టి పాడేశాయి వసుంధరని. జన్మనిచ్చిన తల్లి, తోడబుట్టిన తమ్ముడు ఆసరాగా నిలిచి నేటికి నడిపిస్తున్నారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ 100% మనోధైర్యంతో చక్కగా చదువుకుని చెరగని చిరునవ్వుతో తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న ధీర యువతి వసుంధరతో నేటి మన సాక్షి ఫ్యామిలీ. నమస్తే వసుంధర. నమస్తే. బాగున్నావా? బాగున్నానండి. వసుంధర, ఎక్కడ పుట్టి పెరిగారు మీరు? మీ బాల్యం గురించి చెప్పండి. నేను అనంతపురం జిల్లా, అక్కడ సెట్టూరు అని ఒక మండలంలో నేను పుట్టాను. నా స్టడీస్ 10th అంతా చెట్టూరులోనే అయింది. ఇంటర్ అనంతపూర్ లో చేశాను. డిగ్రీ వచ్చి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ, మళ్ళీ పీజీ ఎస్కే యూనివర్సిటీ. ఓకే. మీ పేరెంట్స్ గురించి చెప్పు. మీ అమ్మగారు, నాన్నగారు, మీ కుటుంబ సభ్యుల గురించి. మా అమ్మగారు కె ప్రమీలమ్మ, తను లేడీస్ టైలర్. నాన్నగారు కె ఆనందరావు, తను లేరు. మా అమ్మమ్మ కాంతమ్మ, తర్వాత నాకు ఒక తమ్ముడు. ఇది మై ఫ్యామిలీ. ఇది మీ ఫ్యామిలీ. ఓకే. మరి మీ నాన్నగారు ఎన్నాళ్ళైంది పోయి? తను డైట్ కాదు, మమ్మల్ని వదిలి ఎక్కడో ఉన్నారు. వి డోంట్ నో అబౌట్. సో మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మొత్తం మా అమ్మనే అండి. చిన్నప్పటి నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నని చూడలేదు. ఓన్లీ అమ్మ పెంపకమే అంతా. టోటల్ తనే లీడ్ చేస్తూ మా కోసం చాలా కష్టపడి మమ్మల్ని ఇంతవరకు చదివించింది. ఈవెన్ నేను ఇలా ఉన్నా కూడా, అంటే కొంతమంది పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యి ఏదో ఇంట్లో ఉండు అని అలా అనుకుండా, నేను ఏది చేస్తానంటే అది రైట్, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి అని చెప్పి, నేనేం చదువుకున్నా కాదనకుండా, ఎక్కడికి వెళ్ళినా వద్దనుకున్నా బాగా తను నన్ను ప్రోత్సహించి ఇంతవరకు చదివించిందండి. తమ్ముడు MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎలా అంటే తను నాకు ఒక షాడో లాగా ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా తను లేకుండా నేను ఎక్కడికి మూవ్ అవ్వను అనమాట. తను చదువుకుంటూనే నా కోసమే, ఇంకా నాకు హెల్ప్ గా ఉండాలని చెప్పి తను ఇప్పుడు డిస్టెన్స్ లో MBA చేస్తూ నాకు తోడుగా ఉంటున్నాడు. వసుంధర, పోలియో వల్ల మీరు ఇప్పుడు ఇలా ఉన్నారా, లేకపోతే దీనికి ఏమన్నా వేరే కారణం ఉందా? యాక్చువల్లీ ఇది పోలియో వల్లనే. బట్ నాకు పోలియో రావడానికి ఒక డాక్టర్ తప్పు వల్ల ఇలా జరిగింది. యాక్చువల్లీ పోలియో వ్యాక్సిన్ ఓపెన్ చేసినది, డ్రాప్స్ అనేట్లుంటాయి కదా, ఆ వ్యాక్సిన్ ఓపెన్ చేసిన విత్-ఇన్ 24 hours లో యూజ్ చేయాలంట. దాన్ని అలాగే సేవ్ చేసి ఫర్దర్ గా ఎవరికైనా వేస్తే అది పనికిరాదు. సో విత్-ఇన్ 12 years ఏజ్ లోపల ఎప్పుడైనా పోలియో అటాక్ అవ్వచ్చు. నా విషయంలో అలా జరిగింటుందని డాక్టర్స్ చెప్పారు. నా 2 years బేబీ అప్పుడు అలా పోలియో అటాక్ అయింది. అప్పటికి అమ్మ వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ కావడం తోటి ఇది పోలియోనే అని గుర్తించడానికి 6 months పట్టింది. సో ఇంకా అప్పటికి ట్రీట్మెంట్ దశ కూడా దాటిపోయింది అనమాట. సో ఇంకా లైఫ్ లాంగ్ అయితే మీరు ఎక్కడ చూపించినప్పటికీ ఇలాగే ఉంటుంది అని డాక్టర్స్ చెప్పేశారు. ఇంకా మీకు ఇలా అయిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయాలని కానీ, మొత్తం వాళ్ళకి చెప్పాలని కానీ ఎప్పుడైనా అనిపించిందా దానికోసం ఒక అవేర్నెస్ తీసుకురావాలని? ఇప్పట్లో పోలియో అనేది ఇంకా అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు పోలియో గురించి అవేర్నెస్ కాకుండా, పోలియో వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా కానీ బయట సమాజంలో కానీ వాళ్ళకి ఎలాంటి రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ మీద అందరికీ అవగాహన ఉంది కాబట్టి బాగా చదివిస్తున్నారు. కానీ ఇంకా దాదాపు ఒక 30% పీపుల్ అనేది నాన్ ఎడ్యుకేటెడ్ గా ఇంట్లోనే ఉండిపోయి, వాళ్ళకంటూ ఒక లోకం ఏమీ లేకుండా జస్ట్ వాళ్ళ పేరెంట్స్ తిండి పెడితే అక్కడ ఉంటున్నారు. వాళ్ళలో కూడా చాలా టాలెంటెడ్ ఉంటుంది. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ కి తెలీదు, వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళని బయటికి తీసుకొని వచ్చే విధంగా వాళ్ళలో అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళు అధైర్యపడకుండా, నాకు మా ఏరియాలో ఒక స్లమ్ ఏరియా అనమాట మేమున్నది. అక్కడ ఒక వికలాంగులకి ఒక క్వార్టర్స్ అనే ఏరియా ఉంటుంది. దాదాపు
దాదాపు 100 పీపుల్ ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఎవ్రీ మంత్ నేను వాళ్ళతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ బయట సమాజంలో మనం ఎలా ఉన్నాము, మనలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈవెన్ వాళ్ళని అడుగుతా, నేను క్వశ్చన్ వేస్తాను, మీకు కనుక గవర్నమెంట్ ఏదైనా చేస్తామంటే మీరు మీ ఏం కావాలి అని అడుగుతారు అని నేను అడిగితే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారు, మాకు పెన్షన్ ఇంకో 500 పెంచితే బాగుంటుంది, నాకు ఒక ట్రైసైకిల్ కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ ఇస్తే బాగుంటుంది, ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఇలాంటివి చెప్తారు. అంటే బికాస్ ఆఫ్ సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్. మేము ఇలా ఉన్నాం కాబట్టి మాకేదో సెటిల్ అయిపోతే ఇంకా మేము లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనే ఐడియాతోనే ఉన్నారు. కానీ మేము బయటికి రావాలి, నలుగురిని నార్మల్ పీపుల్ తో పాటు మేము కూడా ఏదైనా చేయాలి సమాజానికి కానీ, ఏదైనా మన వాళ్ళ సరౌండింగ్స్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ముందుకెళ్ళి మేము చేయాలి, ఇలాంటి థాట్స్ లేవు. బికాస్ ఆఫ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరినీ వాళ్ళ మైండ్ లో అట్లా సెట్ చేసేసారు. నేను ఇలా ఉండొద్దండి, మీరు మనకి టాలెంట్ ఉంది, ఎవరైనా కొద్దిగా హెల్ప్ చేస్తే మనం కూడా బాగా ఇదవచ్చు, నలుగురికి మనం స్ఫూర్తి ప్రదాయకంగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేస్తుంటాను. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారన్నమాట, బయటకు వస్తున్నారు, తెలుసుకుంటున్నారు మాకున్న హక్కులు ఏంటి, గవర్నమెంట్ మాకేమి ఇస్తుంది. నేను అదే చెప్తా, మా గవర్నమెంట్ ఎన్ని కోట్ల నిధులు మనకి విడుదల చేస్తున్నారు, వాటి ద్వారా మనకి ఏమేమి చేస్తున్నారు, ఎలా లభ్యపడవచ్చు మనకి, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియచేయడం వల్ల వాళ్ళు దే కెన్ నో అన్నమాట, ఓహో బయట ఇలా ఉందా మనం అంటే. ఇప్పుడు ఇంత ధైర్యంగా నువ్వు ఉన్నావు వస్తుందా, నీకు ఇంత ధైర్యాన్ని ఎవరిచ్చారు, ఎలా తెచ్చుకున్నావు? లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ. ఒక సమాజంలో స్త్రీ అనేది మగతోడు లేకుండా బతకలేదు అని మన సమాజం సృష్టించేసింది స్త్రీని, కానీ అమ్మకు లేదు. నాన్న అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఆధారపడుకున్నా, నాలాంటి ఒక కూతురు ఉందని, ఎలా 2 పిల్లల్ని నేను పెంచాలి అని ఆధారపడకుండా తను బాగా లైఫ్ ని లీడ్ చేస్తూ వాళ్ళతో పాటు మిగిలిన మహిళల్ని కూడా ఇన్స్పైరింగ్ చేస్తూ తను బాగా లైఫ్ ని ఇది కష్టాలు అట్లా ఏమీ మాట్లాడదన్నమాట నా దగ్గర. ఇలా మనకి కష్టాలు ఉన్నాయి, మనం ఇంత ప్రాబ్లమ్స్ లో ఉన్నాము, ఇలాంటివన్నీ మాట్లాడదామా, ఈ కష్టాలని ఎలా మనం అధిగమించాలి అనేది ఒకటి మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు. సో చిన్నప్పుడు అనేవాళ్ళంట, నీకు ఇలాంటి కూతురు పుట్టింది కదా, ఏదో అన్నం పెట్టు చాలు, చదువు అవన్నీ ఎందుకు ఇంట్లో పడేసేయి అని అన్నారంట నన్ను చిన్నప్పుడు. అప్పుడు అమ్మ డిసైడ్ అయిందంట, ఎవరైతే ఈ మాటలు అన్నారో వాళ్ళొచ్చైతే ప్రమీలమ్మ కూతురు ఈ రేంజ్ కి వెళ్ళింది అని నేను వాళ్ళతో అనిపించుకోవాలి, నువ్వు అలా కావాలి అని చెప్పేదన్నమాట అమ్మ. ఎకనామికల్ గా మేము మిడిల్ క్లాస్ అయినా మాకు బర్డెన్ అన్నమాట ఈ ఎడ్యుకేషన్ అనేది. ఇయర్లీ 1 or 2 lakhs అంటే చాలా, అమ్మ ఒక్కతే సంపాదిస్తుంది కాబట్టి. అయినా కూడా తను అవన్నీ నువ్వు ఆలోచించొద్దు, నీ లైఫ్ ఏంటో నువ్వేంటో అవి ముందుకెళ్ళు చాలు అని తను చెప్పేదన్నమాట. ఇంకా అది ఫస్ట్ మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను ఇలా ఉన్నాను, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, ఇంకా నేను బాధపడడం వల్ల నాకు ఏమి రాదు, ఇంకా ఏమి రాదు కదా బాధపడడం వల్ల. నేను ఇలా ఉన్నానే నేను ఇలాగే ఉన్నాను, ఇంకా ఎలా ఉండాలి. సో అది ఆ వే ఆఫ్ థింకింగ్ లో నేను అలాగే ఉంటా ఎప్పుడు పాజిటివ్ గా. మీ టీచర్స్ నుంచి కానీ లేకపోతే మీ తోటి చదువుకుంటున్న విద్యార్థులతో కానీ వాళ్ళతో ఎలా ఉండేది మీ ఇంటరాక్షన్? నా కాళ్ళతో నాకు అవసరం వచ్చినప్పుడే నేను నడవలేకపోతున్నాను, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని ఒక ఫీల్ రైజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, క్లాస్ చేంజెస్ చేసినప్పటికీ ఈవెన్ బాత్రూమ్ తీసుకొని వెళ్ళడానికి సాయం, ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ దాకా ఫ్రెండ్స్, ఇంకా నా షాడో నా తమ్ముడు. సో వీళ్ళ వల్ల నాకు నా కాళ్ళతో అవసరం రాలేదు. సో ఇంకా నాకు అనిపించలేదు అనమాట. ఇంకా సార్ వాళ్ళు నాకు ఇంకా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు చదువు విషయంలో. ఎప్పుడు నెంబర్ 1 గా ఉండేదాన్ని, పోటీగా ఉండేది అందరితో పాటు. సో వాళ్ళు ఇంకా 4 విషయాలు ఎక్కువ చెప్పేవాళ్ళు నాకు, ఇలా ఉంటుంది, నాకు ఏమి తీసుకోవాలి, నువ్వేం చదవాలి, ఇట్లా అన్ని వాళ్ళు మొత్తం సజెషన్స్ ఇచ్చి ప్రోత్సహించేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్ దాకా తెలియదు లైఫ్ అంటే ఏంటి, ఇల్లు, కాలేజ్, చదువు ఇదే. బట్ ఎప్పుడైతే నేను గుంటూరుకి వెళ్ళి
డిగ్రీ న్యూలో జాయిన్ అయ్యి అక్కడ ఫ్రెండ్స్ ఆ సర్కిల్ వాళ్ళంతా చూసాను. ఓహో, నా లైఫ్ ఇది కాదు, నా టాలెంట్ ఇంత ఉంది, నేను ఇప్పటిదాకా ఆ టాలెంట్ ని యూజ్ చేసుకోలేదు. ఏదైనా రైటింగ్ కానీ మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో నేను నా టాలెంట్ కి నేను ఏదో ఒక చోట ఉండి ఇదవడం బాగోదు, ఇంకా నలుగురిని తీసుకొని రావాలి, కాబట్టి నేను ఫస్ట్ ముందుకు వెళ్ళాలి అనే ఇదితో మీడియా ఇస్ ద రైట్ వే అని అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ చెప్తే ఆ ఊరి వరకే పరిమితం అవుతుంది, ఆ ఏరియా వరకే పరిమితం అవుతుంది. అదే నేను ఇలా మీడియాలో ముందుకు వచ్చి నేను చెప్పడం వల్ల మొత్తం వరల్డ్ మొత్తం, లేకపోతే మన ఇండియా మొత్తం చూడొచ్చు కదా, మొత్తం చూడొచ్చు. ఇలా ఉంటుంది. సో ఒక్కరు నా వల్ల ఒక్కరు ఇంకా నాలాగా తయారైనా అది నాకు ఎంతో ఇదవుతుంది, సంతృప్తి. సో మన మీడియాలోకి వెళ్ళిపోవడం ఇలా ఉండకూడదు. మనకి నేను ఏదైతే ఇప్పుడు నా వాళ్ళకి చేయాలనుకుంటున్నానో అది మీడియా ద్వారా చేద్దాము, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా జర్నలిజం, పీజీ జర్నలిజం తీసేసుకున్నాను. అంటే నువ్వు చేసిన పనుల వల్ల రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా కూడా పురస్కారాన్ని అందుకున్నావు. ఇప్పుడు దేనికి చెప్తావా మాకు కొంచెం? ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి మూబిలిటీ అనేది పెద్ద ప్రాబ్లం గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మూబిలిటీ అనేది ప్రాబ్లం. కొంతమంది వెళ్ళగలిగే వాళ్ళు ఎలాగో వెళ్తారు. ఎట్లా అంటే ట్రైసైకిల్స్ లో కాకుండా ఇలా కింద దేక్కుంటూ కూడా వెళ్తారండి వాళ్ళు. మట్టి దుమ్ము ఏదున్నా ఇంకా అవన్నీ వాళ్ళు పట్టించుకోరు అనమాట. వెళ్ళాలి కాబట్టి అంటే ఆ మూబిలిటీని మనం ఎందుకు ఇంకా ఈజీగా చేయకూడదు? వాళ్ళకి ఎంతో టెక్నాలజీ ఉంది. సైంటిస్ట్ ఆయన ఒకప్పుడు ఒక కాలేజ్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇలా బూట్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ బూట్స్, అవి ఐరన్ తో చేసినవి. చాలా అమ్మాయికి వెయిట్ ఎక్కువ అన్నమాట. సో ఆ మొయ్యలేకే అమ్మాయి నడవలేకపోతుంది. సో ఇది బాలేదని చెప్పి ఫైబర్ తో చేసి ఆయన అప్పటికప్పుడు ల్యాబ్ లోకి వెళ్లి ఫైబర్ తో ఒక ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ఇచ్చేసారు. సో అది నాకు తెలిసింది అనమాట. సో ఆయనలో ఒక్క ఆలోచన రేకెత్తిస్తే మనకు కూడా అలాంటి ఏదైనా ఇన్నోవేషన్ ఆయన క్రియేట్ చేయొచ్చు కదా అనే ఇదితో ఒక ఆర్టికల్ రాసి ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది. హ్యాండిక్యాప్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి సార్, మొబిలిటీ గురించి ఇలా ఉంది, మీరు ఏదైనా మన ఇండియన్ లొకాలిటీకి తగ్గట్టుగా ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ మాకు కనిపెట్టగలిగితే ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మన లైఫ్ స్టైల్ ని మార్చిన వాళ్ళు అవుతారు అని చెప్పి నేను ఆయనకు ఒక ఆర్టికల్ సబ్మిట్ చేయడం జరిగింది. మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయండి? నాకైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ 500 వస్తుందండి. అది తప్ప చదివేటప్పుడు నా ట్యూషన్ ఫీజే 15,000 అయితే 3 years కలిపి నాకు 6,000 పే చేసింది గవర్నమెంట్. అది వికలాంగుల సంక్షేమ నిధి నుంచి. మీరు రాసిన ఆర్టికల్స్ ద్వారా, మీరు పార్టిసిపేట్ చేసిన చాలా ఈవెంట్స్ ద్వారా చాలా మంది ప్రముఖుల్ని కలిసారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు మీకు ఎలాంటి సహాయాన్ని అందించారు? ఫస్ట్ నా సాంగ్స్ కి నాలో ఒక టాలెంట్, నేను రాయగలుగుతున్నాను అని నాకు ఒక చిన్న అనుమానం ఉండేదన్నమాట. ఎప్పుడైతే విశ్వనాథ్ గారిని కలివడం జరిగిందో ఆయన ఆ సాంగ్స్ చూసి చాలా బాగా రాసేవారు, అసలు మంచి సాహిత్యంతో పాటలు రాస్తున్నావు, ఇలాగే రాయి, నేను మళ్ళీ ఫర్దర్ మూవీ కనుక తీస్తే నేను తీసుకుంటానమ్మా లిరిక్ రైటర్ గా అని చెప్పారనమాట. సో ఆయన తీసుకోకపోయినా నా సాహిత్యం మీద ఆయన అప్రిషియేషన్ అనేది నాకు చాలా ఇదేనమాట. ఓకే, నేను ఇంకా రాయగలుగుతున్నాను అని చెప్పేసి ఇదేమైనా అది ఒక ఎక్స్పీరియన్స్. శ్రీను వైట్ల గారు నార్మల్ గర్ల్స్ తో నేను జీ తెలుగు డ్రీమ్ గర్ల్ కాంటెస్ట్ లో పోటీ చేశాను. ఆయన చాలా బాగా ఫీల్ అయ్యారు. తర్వాత సినిమా ఫీల్డ్ గురించి ఆయన ఫిలిమ్స్ మీద కానీ, వెంకటేష్ గారు ఆ ఫిలిమ్స్ మీద కానీ నేను మాట్లాడిన విధానం ఆయనకు చాలా బాగా నచ్చింది. ఎంత నాలెడ్జ్ తో తరోగా వచ్చావు, అసలు చాలా బాగా మాట్లాడాను, ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే నేను ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి నాకు బాగా యూజ్ అయ్యాయి అన్నమాట. వసుంధర ఏమాత్రం అయ్యో నాకు ఇలా ఉందే అని వెనకాడకుండా మామూలు సామాన్య అమ్మాయిలతో పాటు పోటీ పడుతోంది, అండ్ పోటీలో విన్ అవుతాను. అంతకంటే పెద్ద విషయం కదా, అది విన్నర్ అవుతున్నావు ప్రతి పోటీలోనూ. అదే సో నీ ఇంట్రెస్ట్, నీలో ఈ టాలెంట్ ఉంది, పాటలు రాసే టాలెంట్, అలాగే చక్కటి కవిత్వం, అవన్నీ టాలెంట్ ఉందని నువ్వెప్పుడు తెలుసుకున్నావు? డిగ్రీలో తెలుసుకున్నాను అనమాట.
ఏమైనా కాంపిటీషన్ అయిందా? దానికి ఏమైనా ఒక కాంపిటీషన్ అయితే పోయిటరీకి సంబంధించి నేను ఒక్కటే పార్టిసిపేట్ చేశాను. అది మల్టీ టాలెంటెడ్ షో అయితే పోయిటరీకి మాత్రమే నాకు ప్రైజ్ వచ్చింది అనమాట. సో 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. డాన్స్, మిమిక్రీ అన్ని మల్టీ టాలెంటెడ్ అనమాట. అందులో నా పోయిటరీ ఎలా వస్తుంది అనుకున్నా, బట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది ఫస్ట్ నా స్టోన్. తర్వాత నింగి నెల నాదే స్ఫూర్తి ప్రదాతల అవార్డు వచ్చింది. దాంట్లో ఏపీ మొత్తం 1100 మెంబర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీని రాస్తే 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. దాంట్లో నేను ఒకదాన్ని అన్నమాట. సో అది చాలా నా ఎంకరేజ్ చేసింది అనమాట. ఓకే, ఇంకా మనలో ఇది ఉంది, దీన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అప్పుడు తెలిసింది. గుర్తించింది మాత్రం ప్రదీప్ అన్న అని ఒక ఆయన ఉన్నారనమాట. నేను ఇలాగ ఏదో ప్రోగ్రామ్ కి వెళ్తే ఆయన పరిచయం అయ్యారు అన్న. ఆయన అప్పుడు నా పోయిటరీ చదివి నువ్వు ఏ విధంగా రాస్తున్నావు, నీ పోయిటరీలో ఏముంది, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో నేను ఇలా రాస్తున్నానో, ఇంత ఉందా ఈ సాహిత్యంలో, ఇంత ఉందా అని తెలిసింది. అది ఫస్ట్. సో ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఒక్కొక్కటి. ఇప్పుడు ఇంకా ఓకే నేను రాస్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక యాడ్ ఏజెన్సీలో స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. యాడ్స్ కోసం ప్లస్ సీరియల్స్ స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. ఫర్దర్ గా రైటర్ గా ట్రై చేసి ఇలాగే స్టోరీస్ అన్ని ప్లస్ మీడియాలో ఆన్ ద స్క్రీన్ కొన్ని రోజులైనా అలాంటి వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు అన్ని రంగాలలో వికలాంగులు వాళ్ళ సేవలను అందిస్తున్నారు. మీడియా రంగంలో కూడా ఇంకా బాగా రావాలి. సో నేను మీడియాలో రావాలనుకుంటున్నాను ఆన్ ద స్క్రీన్. లైఫ్ లో మీ గోల్ ఏంటి, మీరేం సాధించాలనుకుంటున్నారు? హ్యాండిక్యాప్స్ కోసం ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టి నార్మల్ పీపుల్ తో మ్యారేజ్ చేయించాలి హ్యాండిక్యాప్స్ కి. అది కాకుండా ఒక ఫ్యాషన్ షో పెద్దది బాగా అందరు సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేసేసి హ్యాండిక్యాప్స్ తో వాళ్ళకంటూ ఒక డిజైనర్ కలెక్షన్స్ రిలీజ్ చేసి ఎప్పటికైనా ఒక్క షో చేయాలనుకుంటాను. ఖచ్చితంగా ఆమె నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా సాధించాలని కోరుకుంటున్నా. ఇదే దృఢ నిశ్చయంతో ఉంటే త్వరలోనే ఆ రోజు వస్తుంది, అప్పుడు మేము వచ్చి చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కాకుండా మీకు పెళ్లి పట్ల అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక తోడు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది లైఫ్ లో ఎప్పుడైనా. కానీ అదేంటంటే మేమేదో మా టాలెంట్ ని చూసావు, మా వెనకలో ఉన్న ఏదో బ్యాక్గ్రౌండ్ ను చూసుకోకుండా మమ్మల్ని నన్నుగా ప్రేమించి అర్థం చేసుకొని ఇప్పుడు నా తమ్ముడు నన్ను తీసుకెళ్తున్నాడు ఎక్కడికైనా, బర్డెన్ అనుకోకుండా. లైఫ్ లాంగ్ అలా తోడుండాలంటే కొద్దిగా కష్టమే. మీ తమ్ముడు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు, పాపలాగా చూసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు మీ తమ్ముడు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అండి? ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా నా ఆత్మ, ఇంకా అంతే, ఇంకా నా ఆత్మ లాగే. వాళ్ళు లేకపోతే నేను లేను. అలాగే మీరు పెయింటింగ్ అవి కూడా చాలా బాగా చేస్తారు, చూసాను. కొన్ని అయితే చక్కటి పెన్సిల్ స్కెచెస్ కూడా వేశారు, చాలా బాగా వేశారు. ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది మీకు? చిన్నప్పటి నుంచి అండి. నా ప్రతి ఒక్క టాలెంట్ మేబీ నా బై బర్త్ వచ్చేసింది అనమాట. అది నేను ఎక్కడ నేను నేర్చుకోలేదు, బై బర్త్ అలా నేను ప్రాక్టీస్ చేస్తూ ఓన్ గా వేసుకుంటూ అది హ్యాండ్ వచ్చేసింది అనమాట. సో ఏదైనా నచ్చినది చూస్తే వేసుకోవడం ఇంట్రెస్ట్ అండి. అందులో కూడా చాలా ప్రైజులు సంపాదించారు. అంటే ఒక కాన్సెప్ట్ కి ఒక పెయింట్ వేసేసి అలాంటివి పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ లో పెట్టడం అలా జరిగింది. కొన్ని వచ్చాయి. అది సీరియస్ గా తీసుకోలేదు, జస్ట్ నా హాబీ అనమాట. హాబీ అంటే బాగా సంతోషం వచ్చినప్పుడు పోయిటరీ రాయడం, ఇంకా సంతోషంగా ఉంటే పెయింటింగ్ వేయడం నా హాబీ. ఓకే. ఈ పోటీ ప్రపంచంలో మీరు ఇంత టాలెంటెడ్ లేడీ, అంటే చూస్తే తప్ప ఎవరు కనిపెట్టలేరు. చక్కగా పాటలు రాస్తారు, మంచి ప్రైజులు బహుమతులు అన్ని సొంతం చేసుకున్నారు. చేతికి మీకు మంచి పని ఇచ్చారండి దేవుడు, మీరు కాళ్ళు అని భయపడక్కర్లేదు. ఎందుకంటే చక్కగా డ్రాయింగ్ వేస్తారు, చక్కగా మాట్లాడుతున్నారు, ఇంత టాలెంట్స్ ఉన్నాయి మీకు. మరి ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఎలా నిరూపించుకుంటారు? నేను ఏదైతే నార్మల్ వాళ్ళు చేయాలి, వాళ్ళకు కూడా కష్టం అనిపిస్తుందో అలాంటిది నేను చేసి నేను కూడా చేయగలను మీతో పాటు. మీరు సరిసమానంగా మీకంటే ఇంకా ఎక్కువగా ఇంకా చక్కగా చేయగలను. నార్మల్ వాళ్ళతో పోటీ పడితేనే మనం ఏంటో తెలుస్తుంది. యాక్చువల్లీ అసలు మనం చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే
ఇంత ధైర్యం ఉంది, పట్టుదల ఉంది, మీ మీద మీకు నమ్మకం ఉంది. అంతేకాకుండా మంచి కలం చక్కగా పెయింటింగ్ చేస్తారు, బాగా రాస్తారు. ఇన్ని చూస్తే మీరే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టు తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది సాక్షి ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వికలాంగుల కోసం కొత్త వీల్ చైర్ కనిపెట్టండి అని అబ్దుల్ కలాం గారిని అడిగేసింది. వికలాంగుల కోసం ప్రత్యేకమైన మ్యారేజ్ బ్యూరోని స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశం ఉంది. వికలాంగుల కోసమే ఫ్యాషన్ షోని కూడా నిర్వహించాలని అనుకుంటోంది. ధైర్యానికి చిరునవ్వుల చిరునామా వసుంధర. తన ఊహలు వాస్తవం కావాలని కోరుకుంటూ వసుంధరకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఇవాల్టి సాక్షి ఫ్యామిలీ. తిరిగి సాక్షి ఫ్యామిలీలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.